అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఈసారైనా బీజేపీ తన కాషాయ జెండాని ఎగరేసే అవకాశం ఉందా? నాలుగోసారి గెలిచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కాబోతున్నారా? చాలా సర్వేలు చాలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సర్వేలన్నీ పక్కన పెట్టండి. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. మనం పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం గ్రౌండ్ రియాలిటీలో నుంచి మాట్లాడుకునేటువంటి ప్రయత్నమే చేద్దాం. సర్వేలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఒక రియల్ ఇన్ఫర్మేషన్ని, గ్రౌండ్ రియాలిటీని పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. అధికారం రావాలంటే 148 స్థానాలు కావాలి. పశ్చిమ బెంగాల్లో హిందువులు ఏ మేరకు ఉన్నారు, మైనార్టీలు కూడా అంత పెద్ద ఎత్తున ఉన్నారు, ముస్లిమ్స్ కూడా చాలా ఎక్కువ. హిందువుల్లో దళిత ఓట్ బ్యాంకు ప్రధానంగా మమతా వెనకాల ఉన్నారు. వీళ్ళు కాక మైనార్టీలు మమతా వెనకాల ఉన్నారు. ఇది మమతాకున్న బలం. హిందూ పోలరైజేషన్ చేసి మమతా మీద సహజంగా ఉన్నటువంటి యాంటీ ఇన్కన్వీనియన్స్ని ఎన్క్యాచ్ చేసుకోవాలనేది బీజేపీ ప్రయత్నం. మమతా మీద తీవ్రమైనటువంటి కోపం ఒక మిడిల్ క్లాస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ఉంది. దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవాలి, అలాగే హిందూ పోలరైజేషన్ చేయాలి అనేది ఒక బీజేపీ ప్రయత్నం. అయితే బీజేపీ ఏ రకంగా అయితే సానుభూతిని హిందుత్వం పేరుతోటి పోలరైజ్ చేస్తుందో, మమతా బెనర్జీ కూడా లోకల్ ఫీలింగ్ని రెచ్చగొట్టి ఆమె కూడా పోలరైజేషన్ చేసుకుంటుంది. అక్కడ హిందుత్వం వర్సెస్ లోకల్, హిందీ వర్సెస్ బెంగాలీ, ఇది మమత క్రియేట్ చేస్తుంది. దానివల్ల మమత తన అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. పోయినసారి మాత్రం 2021 ఎన్నికల్లో బీజేపీ మమతకు చుక్కలు చూపించింది, కానీ మమత విజయాన్ని ఆపలేకపోయింది. 213 స్థానాలు, మొత్తం 294 స్థానాల్లో 213 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2021 ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారాన్ని చేపట్టింది. కాకపోతే ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్ నుంచి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి, ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు శివేంది అధికారి చేతుల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సరే, ఎన్నికల్లో ఓడిపోయినా సరే ముఖ్యమంత్రి కావచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నుకోబడాలి. కాబట్టి కోల్కతా నగరం భవానీపూర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు, అక్కడ నుంచి గెలిచారు. సరే, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు. అంటే బీజేపీ ఏంటంటే 2016లో కేవలం 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీ 2021కి వచ్చేసరికి 77 సీట్లకు పెరగగలిగింది. మమతాని ఎమ్మెల్యేగా ఓడించగలిగింది అనేటువంటి సాటిస్ఫాక్షన్తో బీజేపీ సంతోషపడగలిగింది ఆ మేరకు. కాకపోతే మమత అధికారాన్ని ఆపలేకపోయింది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఆపలేకపోయింది. కానీ ఈసారి మాత్రం తృణమూల్ కాంగ్రెస్ని మట్టి కరిపించి ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ని కైవసం చేసుకోవాలనేది బీజేపీ ప్రయత్నం. ప్రధానంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అయితే బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలని బీజేపీ నాయకుల భావన. ఆ భావనకి మింగుడు పడని అంశం బెంగాల్. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. అక్కడ మాత్రం ఎంత ప్రయత్నం చేసినా అధికారం రావట్లేదు. ఈసారి ఎట్టి పరిస్థితి తెచ్చుకోవాలనేది అందుకని తీవ్రంగా ఫోకస్ చేస్తుంది బీజేపీ అధిష్టాన పెద్దలు. అమిత్ షా పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు బెంగాల్ని. అక్కడ గవర్నర్ని మార్చారు, సిఎస్ని మార్చారు, అక్కడ కోల్కతా సిపిని మార్చారు, డీజీపీని మార్చారు. మొత్తం అధికారులందరినీ కూడా మమతాకు అనుకూలమైన అధికారులందరినీ మార్చేసి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతాను ఓడించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి గ్రౌండ్ లెవెల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు అసంతృప్తులు ఉంటారు కదా, దాన్ని కూడా ఉపయోగించుకొని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీల్చి వాళ్ళందరినీ కూడా బీజేపీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసలు అక్కడ లోకల్ టాక్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్ట్ ఉన్నారు అనేది. అంటే ఎన్ని రకాలుగా మేనేజ్ చేసి గెలవాలనుకున్నారో అన్ని రకాలుగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అదే తృణమూల్ కాంగ్రెస్ కూడా వాళ్ళకి మేనేజ్మెంట్ బాగా అలవాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలవాలో బాగా తెలిసి నేర్పరి మమతా బెనర్జీ. కాబట్టి ఆమె కూడా ప్రయత్నం గట్టిగానే చేస్తుంది. ఈసారి నందిగ్రామ్ నుంచి కాకుండా ఉప ఎన్నికల్లో భవానీపూర్ నుంచి గెలిచారు కదా, భవానీపూర్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ఈ భవానీపూర్ ఎక్కడ ఉంటుందంటే కోల్కతాలో ఉంటుంది. అయితే గతంలో నందిగ్రామంలో మమతా బెనర్జీని ఓడించిన శివేందు అధికారి ఈసారి మమతా బెనర్జీ మీద మళ్ళీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. పోయినసారి నందిగ్రామంలో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగింది, శివేందు అధికారి గెలిచారు, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఈసారి ఆమె స్థానం మార్చుకొని ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి భవానీపూర్ నుంచి పోటీ చేస్తుంటే మళ్ళీ ఆయన నందిగ్రామ్ నుంచి భవానీపూర్ వచ్చి మమతా బెనర్జీ మీద పోటీ చేస్తున్నారు, మమతా బెనర్జీని ఓడిస్తానని. మరి ఇక్కడ మమతా బెనర్జీని ఓడించడం సాధ్యం అంటే భవానీపూర్లో అయితే అంత ఈజీ కాదు. భవానీపూర్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం అది. మరి చూడాలి. అంటే శివేందు అధికారి కూడా చిన్నోడేం కాదు, మంచి స్ట్రాటజీ తెలిసిన వ్యక్తి, మమతా బలాలు బలహీనతలు తెలిసిన వ్యక్తి. కాకపోతే గ్రౌండ్ రియాలిటీలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు క్లియర్గా కనపడతా ఉన్నాయి. కాకపోతే 213 స్థానాల నుంచి స్థానాలు తగ్గే అవకాశం ఉండొచ్చు. 160, 170 స్థానాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. బీజేపీ 77 స్థానాల నుంచి 100కి పైగా స్థానాన్ని సంపాదించే అవకాశం ఉండొచ్చు. అంటే తృణమూల్ కాంగ్రెస్ బలం తగ్గిద్ది, బీజేపీ బలం పెరిగిద్ది. కానీ అధికారం మాత్రం తృణమూల్ కాంగ్రెస్దే, ముఖ్యమంత్రి పీఠం మాత్రం మమతా బెనర్జీదే అనేది రియాలిటీలో మనకు కనపడుతున్న అంశం ఇవాళ. మరి ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ఆడేటువంటి గేమ్, బీజేపీ వాళ్ళు గేమ్ ఆడటంలో వాళ్ళకి వారే పరిపాటి కదా. సో బీజేపీ ఆడే గేమ్ ఎలా ఉంటుంది,
ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న కోవట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పార్టీని ఇబ్బంది పెడతారు అనేది రాబోయే కాలంలో చూడాలి. కానీ ఇవాళకి వాళ్ళు ఉన్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ బలం మాత్రం అమాంతం పెరుగుతుంది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతుంది. కానీ ఇప్పటికైతే అధికారం తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే. సార్, బెంగాల్ ఎన్నికల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.